అండ్ పేరెంట్స్, ఎన్ఐటి వరంగల్ సిసిఎంటి స్పెషల్ రౌండ్లో భాగంగా ఎన్ని సీట్లు మిగిలి ఉన్నాయో ఒకసారి చూసేద్దాం. ఎన్ఐటి వరంగల్లో ఎవరికైనా సీటు రాకపోతే ఆల్రెడీ స్పెషల్ రౌండ్లో దీన్నే ఫస్ట్ ఆప్షన్గా పెట్టుకోండి. ఎందుకంటే ఆల్రెడీ మీకు రావచ్చుగా, చెప్పలేం కదా. మరి ఎన్ఐటి మరి సిసిఎంటీలో స్పెషల్ రౌండ్లో మిరాకిల్స్ జరిగే అవకాశం ఉంది. ఆ మిరాకిల్స్ని మీరు వదులుకోవద్దు. ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఎన్ని సీట్లు ఉన్నాయి, ఏ కేటగిరీకి ఎన్ని, ఏ బ్రాంచ్కి ఎన్ని సీట్లు ఉన్నాయో కూడా చూసేద్దాం. ప్రతి ఒక్కరు ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. మనకి సిసిఎంటీ మరి స్పెషల్ రౌండ్లో భాగంగా మొత్తం 7,236 సీట్లు ఉన్నాయమ్మా. 7,036,200 సీట్లలో మరి ఎన్ఐటి వరంగల్లో ఎన్ని ఉన్నాయో చూద్దాం. ఆల్రెడీ కూడా మరి ఎన్ఐటీస్ వారి కూడా వీడియోలు చేస్తున్నాను. ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ వీడియోలు చూడండి. మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు మీరు సింపుల్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం, మీకు ఆల్రెడీ కూడా నేను చెప్తున్నాను ఒకటే, మీకు ఎన్ఐటి ఆల్రెడీ ఏంటంటే ఎన్ఐటి నాగపూర్ వచ్చింది అనుకోండి, నాగపూర్ వచ్చింది. ఎన్ఐటి ఆల్రెడీ కొంతమంది స్టూడెంట్స్కి ఎన్ఐటి క్యాలికట్ వచ్చింది. ఇప్పుడు దీనిపైన ఏం చేస్తారంటే ఎన్ఐటి వరంగల్ పెట్టుకోండి, మ్యాచ్ అయ్యిద్ది. అంతేగాని నాగపూర్ కంటే తక్కువ దేన్ని పెట్టుకోవద్దు. నాగపూర్ కంటే ఎక్కువ ఇన్స్టిట్యూట్కే మనం వెళ్ళాలి. దీని మీద ఏం చేస్తారంటే ఆప్షన్ పెట్టుకున్నప్పుడు ఎన్ఐటి సూరత్కల్ పెట్టుకోండి, ఎన్ఐటి అదేవిధంగా ఎన్ఐటి తిరుచి పెట్టుకోండి. అంతేగాని మీకు నాగపూర్ వచ్చిందో నాగపూర్ కంటే మరీ హీనంగా బ్రాంచ్ల జోలికి వెళ్ళొద్దు. ఎవరు కూడా నాగపూర్ కంటే తక్కువకు పెట్టుకోవద్దు. నాగపూర్ కంటే ఎక్కువ ఇన్స్టిట్యూట్కి ప్రిఫరెన్స్ ఉంటుంది. క్యాలికట్ ఉంది, క్యాలికట్లో కూడా ఎన్ఐటి వరంగల్లో ట్రై చేయండి, ఇబ్బంది ఏమీ లేదు. ఇప్పుడు ఎన్ఐటి వరంగల్లో ఎన్ని సీట్లు ఉన్నాయో చూడండి. ఎన్ఐటి వరంగల్లో దాదాపు 231 సీట్లు ఉన్నాయమ్మ, గుర్తుపెట్టుకోండి. ఎన్ఐటి వరంగల్లో 230 భారీగా మిగిలిపోయినాయి. స్టూడెంట్స్ అందరూ దీన్ని ఉపయోగించుకోండి అవకాశం. ఈ 231 సీట్లు ఏ బ్రాంచ్కి ఏ కేటగిరీకి ఎన్ని ఉన్నాయి ఒకసారి ఓపెన్లో చూస్తే 82 సీట్లు ఉన్నాయమ్మ. 231లో ఓపెన్లో 80 సీట్లు ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ అండ్ ఎంబెడెడ్ వీళ్ళందరూ కూడా ఏంటంటే ఐఐటీస్కి ఎగిరిపోయారు. నో ప్రాబ్లం. ఇక మీకు కాంపిటీషన్ ఉండదు, మీకు తిరుగులేదు. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్లో ఓపెన్లో 4 ఉన్నాయి. అంటే ఈసీఈ స్టూడెంట్స్ ఇక్కడ పోటీ పడవచ్చు. మెటీరియల్ సైన్స్, మెటలర్జీ, మెకానికల్ 3 సీట్లు. మెటీరియల్ సైన్సు అండ్ టెక్నాలజీ ఇక్కడ 1 సీట్ ఉంది, వేరే విధంగా ఉంది. మరి క్వాంటమ్ వాళ్ళకి ఇక్కడ 1 సీట్ ఉంది. తర్వాత క్వాంటమ్ సపరేట్, అంటే క్వాంటమ్ 3 సీట్లు ఉన్నాయి వేరేగా ఇక్కడ వచ్చేసింది. ఆటోమొబైల్ ఇంజనీరింగ్ 3 సీట్లు ఉండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు 2 సీట్లు ఉండి సపరేట్గా. ఆటోమొబైల్ ఇంజనీరింగ్ 3, ఆర్టిఫిషియల్ 2 సీట్లు ఉండి. మరి అడ్వాన్స్ కమ్యూనికేషన్ ఈసీ 1, బయోటెక్నికల్ 6, స్మార్ట్ ఎలక్ట్రిక్ గ్రిడ్ 1, కంట్రోల్ ఆటోమేషను 3 ఉన్నాయమ్మ. ఇక్కడ చూడండి, ఇక్కడ 3 కంట్రోల్ ఆటోమేషను 3 దాకా ఉన్నాయి. మరి కెమికల్ ఇంజనీరింగ్ 2 సీట్లు ఉన్నాయి. ఓవరాల్గా చూస్తే కన్స్ట్రక్షన్, సివిల్ ఇంజనీరింగ్ ఒక సీట్ ఉంది కన్స్ట్రక్షన్ వాళ్ళకి. ఇక కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి 3 సీట్లు ఉన్నాయి. ఎన్విరాన్మెంట్లు, సివిల్ ఇంజనీరింగు 10 సీట్లు ఉన్నాయి. మెషిన్ డిజైన్, మెకానికల్ 1, మ్యానుఫ్యాక్చరింగ్ 3 సీట్లు ఉన్నాయి. ఈ విధంగా స్టూడెంట్స్ అందరూ కూడా సస్టైనబుల్ ఎనర్జీ, థర్మల్, విఎల్ఎస్ఐ కూడా 3 ఉన్నాయమ్మ. ఈ అవకాశాన్ని వదులుకోవద్దు. జియో టెక్నికల్ సివిల్ 9 ఉన్నాయి, థర్మల్ 2 ఉన్నాయి, వాటర్ రిసోర్స్ 6 ఉన్నాయి. మరి కంప్యూటర్ ఇంటిగ్రేటెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ 1 సీటు. ఇక ఈడబ్ల్యూఎస్కి కూడా దాదాపు 25 సీట్లు ఉన్నాయి. మెటీరియల్ సైన్స్, మెటలర్జీ 1 సీటు, క్వాంటమ్ వాళ్ళకి 2 సీట్లు ఉన్నాయి. ఇక్కడ ఆటోమొబైల్ 1 సీటు, బయోటెక్నికల్ 2, కంట్రోల్ ఆటోమేషను, ఇన్స్ట్రుమెంటేషను, ఈసీఈ ఎలక్ట్రికల్ వాళ్ళకి 1 సీటు, కెమికల్ 2, ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ 3, జియో ఇన్ఫర్మాటిక్స్ 2, మ్యానుఫ్యాక్చరింగ్ ఇంజనీరింగ్ 2. ఈ విధంగా థర్మల్ ఇంజనీరింగ్, మెకానికల్ 1, జియో టెక్నికల్ సివిల్ 3, వాటర్ రిసోర్స్ 2, మొత్తము 25 సీట్లు ఉన్నాయి. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా వదులుకో. మీరు ఇక చూసినట్టయితే మరి ఓబీసీ ఎన్సీఎల్, ఈసీ ఎంబెడెడ్ మిషన్ లెర్నింగ్ సిస్టమ్స్ ఈఎంఎల్ఎస్ 1 ఉంది. వీళ్ళు ఈసీఈ స్టూడెంట్స్ వాళ్ళు పోటీ పడవచ్చు. మెటీరియల్ సైన్స్, మెటలర్జీ వాళ్ళు 1, క్వాంటమ్ 2 ఉన్నాయి. మరి ఎలక్ట్రిక్ వెహికల్స్ 1 ఉంది. ఆటోమొబైల్ 7 సీట్లు ఉన్నాయి. ఆటోమొబైల్, ఆర్టిఫిషియల్ 1 సీట్ ఉంది. అడ్వాన్స్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ 1 ఉంది. బయోటెక్నాలజీ 1 ఉంది, స్టూడెంట్ 2 ఉన్నాయి. స్మార్ట్ ఎలక్ట్రిక్ గ్రిడ్ 1, కంట్రోల్ ఇన్స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రికల్ ఈసీఈ 1, కెమికల్ ఇంజనీరింగ్ 2, కంప్యూటర్ సైన్స్ ఇన్ఫర్మేషన్ 1, తర్వాత ఇంజనీరింగ్ స్ట్రక్చర్స్ 1, ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ 5 ఉన్నాయి. ఇక్కడ చూసినట్టయితే జియో ఇన్ఫర్మాటిక్స్ 1 ఉంది. మ్యానుఫ్యాక్చరింగ్ ఇంజనీరింగ్ 4, పవర్ ఎలక్ట్రానిక్ డ్రైవ్స్ 2, సస్టైనబుల్ ఎనర్జీ జనరేషన్ 3, ట్రాన్స్పోర్ట్ ఇంజనీరింగ్ 1, థర్మల్ ఇంజనీరింగ్ 2,
జియో టెక్నికల్ 4, మొత్తము 59 సీట్లు ఉంటాయి. కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి 2 ఉంటాయి. కంప్యూటర్ మెకానికల్ వాళ్ళకి 2 ఉంటాయి. కంప్యూటర్ ఇంటిగ్రేటెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ 2. ఎస్సీ స్టూడెంట్కి కూడా, షెడ్యూల్ క్యాస్ట్ స్టూడెంట్ కూడా 20 దాకా ఉన్నాయమ్మ, గుర్తుపెట్టుకోండి. క్వాంటంలో 1 ఉంది, ఆర్టిఫిషియల్ 1 ఉంది, అడ్వాన్స్ ఈసీఈ 1 ఉంది, కంట్రోల్ ఆటోమేషన్ ఈసీఈ, ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంట్ 1, కెమికల్ 1, కంప్యూటర్ ఇంటిగ్రేటెడ్ సిఎస్సి వాళ్ళకి 1, ఇంజనీరింగ్ స్ట్రక్చర్ సివిల్ 1, ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ 1, జిఎన్విరాన్మెంట్ 1, మెషిన్ డిజైను 20. మరి భారీగా మిగిలిపోయిన సీట్లు మరి మ్యానుఫ్యాక్చరింగ్ 2, సస్టైనబుల్ ఎనర్జీ 2, ట్రాన్స్పోర్ట్ ఇంజనీరింగ్ 1, సివిల్ ఇంజనీరింగ్, థర్మల్ మెకానికల్ 2, జియో టెక్నికల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ 1, మరి కంప్యూటర్ ఇంటిగ్రేటెడ్ మ్యానుఫ్యాక్చరింగ్. ఇవన్నీ మిగలటానికి ప్రధాన కారణం ఏంటంటే అందరూ ఐఐటీస్కి వెళ్ళిపోయారమ్మ. మనకి కాప్ రౌండ్లో 10 రౌండ్లు అయిపోయినాయి. కాప్ 2026 సంబంధించి కాప్ 2026 రౌండ్ 10 కూడా వచ్చేసింది. రౌండ్ 10 వచ్చింది. ఈ రౌండ్ 10 అయిపోయిన తర్వాత రిలీజ్ చేసి ఉంటారు. మరి మనకి 14వ తారీఖున రిలీజ్ చేశారు. శనివారం నాడు రౌండ్ 10 కూడా వచ్చింది. అందరు క్యాన్సిలేషన్స్ కొట్టేశారు, నో ప్రాబ్లం. మరి దానివల్ల భారీగా మిగిలిపోయినాయి సీట్లు. ఇక ఎస్టీ స్టూడెంట్స్ 14 సీట్లు మిగిలినాయి. మెటీరియల్ మెటలర్జీ 1, క్వాంటమ్ 1, ఆర్టిఫిషియల్ 1, కంట్రోల్ ఆటోమేషన్ 1, సిఎస్సి వాళ్ళకి 1, సస్టైనబుల్ ఎనర్జీ ఎలక్ట్రికల్ 2, ట్రాన్స్పోర్ట్ సివిల్ 1, జియో టెక్నికల్ 1, విఎల్ఎస్ఐ ఈసీఈ వాళ్ళకి 1, వాటర్ రిసోర్స్ ఇంజనీరింగ్ 2, కంప్యూటర్ సైన్స్ 1, కంప్యూటర్ ఇంటిగ్రేటెడ్. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కళ్ళు వాడుకోండి అమ్మ. ఎవరైనా చెప్పాను కదా ఆల్రెడీ, మీకు ఎవరికైనా ఎన్ఐటి, సపోజ్ ఎన్ఐటి, నాకు ఎన్ఐటి నాగ్పూర్ కానీ, ఎన్ఐటి క్యాలికట్ కానీ, బిలో ఎన్ఐటీస్ ఏది వచ్చినా ఎన్ఐటి వరంగల్ని వదులుకోవద్దు, గుర్తుపెట్టుకోండి. ఎన్ఐటి సపోజ్ IIIT కర్నూలు కానీ, IIIT ఎన్ఐటి ఏపీ వచ్చినా హ్యాపీగా ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఎన్ఐటి వరంగల్ని వదులుకోవద్దు. భారీగా అయితే సీట్లు అయితే మిగిలిన ఉన్నాయి. ఇలాంటి అవకాశాన్ని 231 సీట్లు అమ్మ, 231 సీట్లు వివిధ స్పెషలైజేషన్స్లో మీకు రెడీగా ఉన్నాయి. ఇక్కడ ఎటువంటి పరిస్థితుల్లో వదులుకోవద్దు. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్ సైనింగ్ ఆఫ్.